కవిత హరీష్ రావు పేరు తీస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు కాళేశ్వరం తప్పంతా హరీష్ రావుదే అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హరీష్ రావుకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తోంది, కేటీఆర్ నిలుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక రకంగా కవిత పేరు డైరెక్ట్గా తీయకపోయినప్పటికీ కూడా కాళేశ్వరం అంతా తప్పంతా హరీష్ రావుదే అంటూ కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాతనే బీఆర్ఎస్ కూడా ఓవైపు ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ అఫీషియల్ పేజ్లో ట్వీట్ కనిపించింది. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మనం చూద్దాం. దిస్ ఈజ్ ఇండీడ్ వాజ్ ఏ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ అవర్ డైనమిక్ లీడర్ అట్ బీఆర్ఎస్ హరీష్ గారు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఐఎమ్ షూర్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ grudgingly learned a lot about irrigation from this able discipline of కేసీఆర్ గారు అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హరీష్ రావు చాలా గొప్ప లీడర్ అని ఆయన చేసినటువంటి స్పీచ్ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు మాటల ద్వారా కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇరిగేషన్ గురించి, ప్రాజెక్టుల గురించి కొంతైనా నేర్చుకొని ఉంటారు, మీరు మాట్లాడినటువంటి మాటలతో, మీరు తీసుకున్నటువంటి క్లాస్తో అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అఫీషియల్ ట్వీట్ మనం చూసాం. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ట్వీట్ని రీట్వీట్ చేస్తూ కేటీఆర్ చేశారు మరొక ట్వీట్ హరీష్ని సపోర్ట్ చేస్తూ. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుని ప్రత్యేకంగా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేశారు అనే చర్చ వస్తుంది. కవిత పూర్తిగా ఈ కాళేశ్వరం తప్పంతా కూడా హరీష్ రావుదే అంటూ ఆయన మీద నెట్టేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావుని మద్దతిస్తూ, హరీష్ రావుకి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ అలాగే కేటీఆర్ నిలబడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. దానికి ముందు కేటీఆర్ ఒక ట్వీట్ చేయడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఇచ్చినటువంటి ఒక ట్వీట్ మనం చూడొచ్చు. ఇది 6 అడుగుల బుల్లెట్, సింహం సింగిల్గానే వస్తున్నట్లుగా కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి అట్ బీఆర్ఎస్ హరీష్ అంటూ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ మనం చూసాం. ఇప్పుడు ఆ పోస్ట్ని మళ్ళీ పోస్ట్ చేస్తూ, రీట్వీట్ చేస్తూ కేటీఆర్ చేసినటువంటి ఈ పోస్ట్ మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ ఇండీడ్ వాజ్ ఏ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ అవర్ డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ హరీష్ గారు అంటూ ఆయన చేస్తున్నారు. అలాగే మీరు చేసినటువంటి స్పీచ్ నుంచే కాంగ్రెస్ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి కొంతైనా సరే ఇరిగేషన్ మీద అవగాహన వచ్చిండొచ్చు, వాళ్ళకి కొంతైనా సరే ఈ ప్రాజెక్టుల గురించి అవగాహన వచ్చిండొచ్చు అంటూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఒక రకంగా కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా వీటిని చూడొచ్చా? కవిత చేసినటువంటి హరీష్ గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దానికి కౌంటర్గా మేము హరీష్తోనే ఉన్నాం అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ అలాగే కేటీఆర్ ఈ ట్వీట్స్ చేశారా అనే కోణంలో ఖచ్చితంగా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా కేటీఆర్ ఎందుకు ఈ ట్వీట్ చేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. హరీష్ని ఆకాశానికి ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు వల్ల కేసీఆర్ దెబ్బతింటున్నారని, కేసీఆర్ నష్టపోతున్నారని, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, ఈ కాళేశ్వరం విషయంలో అసలు హరీష్దే తప్పు అంటూ అన్నట్లుగా మాట్లాడిన నేపథ్యంలో, హరీష్ రావు ఏదో దోచుకున్నారంటూ మాట్లాడిన నేపథ్యంలో, కవిత మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే కేటీఆర్ చేసినటువంటి ట్వీట్స్ ఒక రకంగా ఓన్ చేసుకున్నట్లుగా ఉంది హరీష్ని. ఇలాంటి సందర్భంలో కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. మధు ఉన్నారు రెడీగా, మా ప్రతినిధి మధుతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మధు, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ కూడా ఒక ట్వీట్ చేసింది హరీష్ సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ. అలాగే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్, మరోవైపు అక్కడ కేసీఆర్ ముఖ్య నాయకులందరూ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరితో భేటీ అయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో హరీష్కి మద్దతుగా నిలబడుతున్నారా కవిత వ్యాఖ్యల నేపథ్యంలో? అంటే వెరీ వెరీ క్లిస్టర్ అండ్ క్లియర్ అనేటువంటి మెసేజ్లు దీనిలో కేటీఆర్ చేసినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో, కేటీఆర్ హరీష్ రావుకి మద్దతుగా తెలిపినటువంటి ట్వీట్ లో కింద మెసేజ్ లో వర్షం కురుస్తా ఉంది. వాస్తవానికి ఒకసారి మనం ట్వీట్ ఓపెన్ చేస్తే ఆ ట్వీట్ లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అఫీషియల్ పేజ్ లో ఇది 6 అడుగు బుల్లెట్, సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరం పైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దాంట్లో మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం 33 సార్లు మాజీ మంత్రి హరీష్ రావుని ఇంటరప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించినటువంటి చర్చ సమయంలో. సో వారందరికీ ఒక్కడే సమాధానం చెప్పాడు, అది కూడా
చాలా స్పష్టంగా ఐఎమ్ షూర్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ గ్రౌడింగ్లీ దే లెర్నెడ్ ఎ లాట్ అబౌట్ ఇరిగేషన్ ఫ్రమ్ ద ఏబుల్ డిసిప్లిన్ ఆఫ్ కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ నుంచి నేర్చుకున్నారు ఇరిగేషన్ గురించి హరీష్ రావు గారు. అదే సమాధానం రూపంలో అసెంబ్లీలో చెప్పారు. మాస్టర్ క్లాస్ ఫ్రమ్ అవర్ డైనమిక్ లీడర్ హరీష్ రావు గారు అంటూ ట్వీట్ చేశారు. సో దీని ద్వారానే బావమరిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపినట్టుగా చాలా స్పష్టంగా చాలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవానికి చెప్పాలంటే కవితకు కౌంటర్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సోదరి సొంత చెల్లి కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా హరీష్ రావు తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ఇద్దరిపైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఈయన సమాధానం చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా సో మద్దతు తెలుపుతున్నట్టుగా గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం. హరీష్ రావు 2 times అసలు ఇన్ని డికేట్స్ లో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఓటమి తర్వాత హరీష్ రావు ఇంటికి 2 times వెళ్ళారు కేటీఆర్ కుటుంబ సమేతంగా. కుటుంబ సభ్యులతో మాట్లాడారు, మద్దతు తెలిపారు. బావా ఈ సమయంలో మనం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మెసేజ్ పార్టీ క్యాడర్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలకి అర్థమయ్యేలా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ రోజు కూడా మళ్ళీ బావకు మద్దతు తెలుపుతూ కవిత చేసినటువంటి కామెంట్స్ పైన ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్ల పైన ఎక్కడ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పకుండా బావకు మద్దతుగా తెలపడంతో కవిత చేసినటువంటి ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం కేటీఆర్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కేటీఆర్ కుటుంబ సభ్యుడే కాదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి. సో ఇవన్నీ కలుపుకొని హరీష్ రావుకి మద్దతు తెస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే హరీష్ రావు ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేరు. అమెరికా టూర్ లో ఉన్నారు. కూతురు గ్రాడ్యుయేషన్ సందర్భంగా యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. అందులో భాగంగా అక్కడికి రీచ్ అయ్యారు. నిన్న సభ అర్ధరాత్రి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ మనంతా తెలిసిందే. సో మొత్తానికి బావకు మద్దతుగా ఆఫ్టర్ కేసీఆర్ మీటింగ్ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత ఫామ్ హౌస్ లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. కాబట్టి ఇట్స్ బిగ్ న్యూస్ నిజంగా. సో కవిత దాదాపు పార్టీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ కవిత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంత జరిగిన తర్వాత పార్టీ లేదు గీటీ లేదు, సో నేను ఇండివిజువల్ గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ స్టేట్మెంట్ చేయడం అనేటువంటి చాలా వెరీ క్లియర్. కాకపోతే ఒక్కటి సస్పెన్స్ నందు, సస్పెన్స్ ఏంటంటే పార్టీ కవితను సస్పెండ్ చేస్తుందా, కవితనే పార్టీకి రిజైన్ చేస్తుందా అనేటువంటిది ద బిగ్గెస్ట్ సస్పెన్స్ నందు. యా అంటే మధు ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతుంది కదా, కేసీఆర్ దగ్గర ముఖ్య నాయకులందరూ భేటీ అయ్యారు. ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ భేటీకి సంబంధించి? బీఆర్ఎస్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది, కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి? భేటీ తర్వాత జరిగినటువంటి ట్వీటే ఇది. ఆ భేటీ తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కుటుంబ సభ్యుడు, సొంత అన్న, సొంత బావ, సో ఇవన్నీ కలుపుకొని ఆయన హరీష్ రావుకు మద్దతు తెలపడంతోనే వెరీ క్లియర్ కేసీఆర్ సూచనతోటే ఆయన ఈ ట్వీట్ చేసినట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్వీట్ అది. ఇది 6 అడుగుల బుల్లెట్ అనేటువంటిది. అంటే హరీష్ రావుని సొంతం చేసుకున్నారు. కవితనేమో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పటికీ వీళ్ళని ఇంకెందుకు నమ్ముతున్నారు, ఇప్పటికైనా దూరం పెట్టాలి అనేటువంటి కవిత చెప్తా ఉన్నారు. దాన్ని పట్టించుకోలేదు పార్టీ పట్టించుకోలేదు మీన్స్ కేసీఆర్ డైరెక్ట్. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ సుప్రీం కాబట్టి వెరీ క్లియర్ పార్టీ ఈ సమయంలో హరీష్ రావు వెంట ఉండడానికి సిద్ధంగా ఉంది. కవితను వదులుకోవడానికి చాలా క్లియర్ మెసేజ్ కేటీఆర్ మెసేజ్ ద్వారా ఇచ్చినట్టుగా నిర్ణయాలు ఏం లేవా? ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కవిత విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోలేదా, లేకపోతే ఇంకా బయటికి రాలేదా తీసుకున్న నిర్ణయాలు? నిజంగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేసిన స్టేట్మెంట్లతో కవిత ఈ పార్టీ నుంచి సస్పెండ్ అవ్వాలి. సొంత కూతురు కావడము, ఎమ్మెల్సీ కావడము, సొంత అన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండడం, సొంత తండ్రే పార్టీ ప్రెసిడెంట్ గా ఉండడము, సొంత భావనే మాజీ మంత్రి పార్టీలో కీ రోల్ గా ఉండడము, సంతోష్ రావు ఆయన ఒక అన్నగా ఇంట్లోనే ఉండడము, కేసీఆర్ వెంట ఉండడం, సో ఇవన్నీ కలగలిపి కవిత విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడైనా నిర్ణయం తీసుకుంటారా, ఈ మెసేజ్ ద్వారా కవితనే రిజైన్ చేస్తారా అనేటువంటిది కొద్ది రోజుల్లోనే మేబీ టుమారో విల్ బి రేపు దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికే మీటింగ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్తో ముఖ్య నాయకుల భేటీ ముగిసింది.
కవిత విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఈ భేటీ తర్వాత వెంటనే హరీష్ రావుని పొగుడుతూ ఏ హరీష్ రావు మీద అయితే కవిత కామెంట్స్ చేశారు, ఏ హరీష్ రావు వల్ల కేసీఆర్ నష్టపోతున్నారని చెప్పి కవిత మాట్లాడారు, ఏ హరీష్ రావుదే అయితే ఈ పోలవరం బాధ్యత అంతా కూడా ఇదంతా జరగడానికి ఈ అంశానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి ఇచ్చినటువంటి ఈ మొత్తం నష్టం అంతా కూడా హరీష్ రావుదే బాధ్యత అంటూ మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కవిత మాటలకి కౌంటర్గా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినట్లుగా అయిపోయింది. ఓవైపు గతంలో హరీష్ రావుకి కేటీఆర్కి మధ్యలో ఏదో జరుగుతోంది, ఈ మొత్తం అంత విషయంలో త్వరలో ఏదో జరగబోతుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో వరుసగా హరీష్ అలాగే కేటీఆర్ భేటీలు అవుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సమేతంగా కలవడం, చాలా ఆత్మీయంగా పలకరించుకోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో వారిద్దరికి సంబంధించి ఈ ఏదో జరగబోతుందనేటువంటి వార్తలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. మరోవైపు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు హరీష్ను ఉద్దేశిస్తూ కాళేశ్వరం నష్టం అంతా కూడా హరీష్దే అంటూ కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హరీష్ను ఉద్దేశిస్తూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయనే చెప్పొచ్చు. అంటే కవిత తమ పార్టీకి సంబంధించి ఏదో జరుగుతోందన్న ఉద్దేశంతో కవిత ఎవరో కొంతమంది దొంగలు ఉన్నారని మాట్లాడుతూ, కొన్ని దెయ్యాలు ఉన్నాయని మాట్లాడుతూ, కేసీఆర్ వాళ్ళే నష్టపోతున్నారు అంటూ మాట్లాడిన నేపథ్యంలో కవిత వ్యాఖ్యల గురించి మాట్లాడకుండా, కవిత చేసినటువంటి వ్యాఖ్యల గురించి కానీ, కవిత చేస్తున్నటువంటి విమర్శల గురించి కానీ అవేవి కూడా మాట్లాడకుండా ఎవరి గురించి అయితే మాట్లాడారో వాళ్ళని మాత్రం హక్కున చేర్చుకోవడం, వాళ్ళని మాత్రం పొగడ్డం, ముఖ్యంగా ఈ కాళేశ్వరం విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కవిత వ్యాఖ్యల తర్వాత అలాగే మీటింగ్ తర్వాత కేటీఆర్ ఈ ట్వీట్ పెట్టడం పట్ల ఖచ్చితంగా కవితకి కౌంటర్గానే పెట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మరొకసారి నేను చదివి వినిపిస్తాను. కేటీఆర్ అసలు ఏం ట్వీట్ చేశారు అనేది. దిస్ ఇండీడ్ వాజ్ ఎ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ అవర్ డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ హరీష్ గారు అంటూ ఆయన చేశారు. అలాగే ఐఎమ్ షూర్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్ grudgingly learned a lot about irrigation from disciple of కేసీఆర్ గారు అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. అంతకుముందే బీఆర్ఎస్ చేసినటువంటి ట్వీట్ని ఆయన రీట్వీట్ చేస్తూ ఆయన చాలా గొప్పగా పొగుడుతూ హరీష్ గురించి చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఎప్పటికైనా సరే కాంగ్రెస్ నాయకులు ఇరిగేషన్ గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ మీరు తీసుకున్నటువంటి ఈ క్లాస్ నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఉండొచ్చు అంటూ మనం చూస్తున్నాం. ఏబుల్ డిసైపుల్ ఆఫ్ కేసీఆర్ గారు అంటే కేసీఆర్కి ఒక గొప్ప ఫాలోవర్గా ఆయన్ని అక్కడ చెప్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. అంటే క్లియర్గా మనం చెప్పొచ్చు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అందరూ ఒక సైడే ఉన్నారు. ఆల్రెడీ అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉందా? ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కవిత విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ పెద్దగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు దీనికి సంబంధించి అప్డేట్ రాబోతుందా? హరీష్ ఇప్పటికే విదేశాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హరీష్ కూడా మరికొద్దిసేపట్లో స్పందించే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మీటింగ్ తర్వాత ఎలా స్పందించాలి, ఏం స్పందించాలి ఈ విషయంలో అనే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా కవిత మీద ఖచ్చితంగా ఏదో ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. దానికంటే ముందు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ట్వీట్ కూడా, ఇది కూడా కవిత వ్యాఖ్యల తర్వాత జరిగినటువంటి ట్వీట్గా మనం చూడొచ్చు. ఇది 6 అడుగుల బుల్లెట్, సింహం సింగిల్గానే వస్తున్నట్లుగా కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి అంటూ బీఆర్ఎస్ హరీష్ అంటూ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా కవిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ హరీష్ రావు గురించి మాట్లాడింది. హరీష్ రావుని తమ హక్కును చేర్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది, మద్దతుగా నిలిచే ప్రయత్నం కేటీఆర్ చేశారు. కానీ కవిత గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? మరి నిజంగా పార్టీ గురించి మాట్లాడుతున్నారు అని భావిస్తే, నిజంగా పార్టీలో కవితకి అంత ఇంపార్టెన్స్ ఇస్తే కవిత చేసినటువంటి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. కేటీఆర్ కానీ, హరీష్ కానీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో కానీ ఏదో ఒక రకమైనటువంటి పోస్ట్ కానీ ఒక్క రకమైనటువంటి మాట కూడా ఎందుకు రావడం లేదంటే కవిత మాటల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కవిత మాట్లాడిన తర్వాత, మీటింగ్ తర్వాత కేటీఆర్ ఎందుకు ఈ పోస్ట్ చేశారు, తన భావన ఎందుకు అంత పొగుడుతున్నారు, తమ నాయకుడిని ఎందుకు అంత భుజానికి ఎత్తుకున్నారు? ఖచ్చితంగా హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్కి మద్దతుగా ఉన్నాయి, కానీ ఇవి కొత్త ఏం కాదు కదా. హరీష్ రావు ఇంత మంచి స్పీచ్ ఇవ్వడం అనేది కొత్త కాదు, కానీ ప్రత్యేకంగా ఇప్పుడే ఎందుకు చేశారు ఈ స్పీచ్? కవిత గురించి మాట్లాడకుండా కేవలం హరీష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే
ఖచ్చితంగా తమను తాము డిఫెండ్ చేసుకునే ప్రయత్నం, తమ నాయకుడిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయితే కవిత అటాక్ చేస్తున్నారు హరీష్ రావుని, అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావుని చాలా గొప్పగా పొగడ్డం ద్వారా తమ మద్దతు హరీష్కు ఉంది, తమ నాయకుడు అంటూ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం. కానీ ఎక్కడ కవిత గురించి కానీ కవిత చేసినటువంటి వ్యాఖ్యల గురించి కానీ మాట్లాడలేదు. దీనికి 2 కారణాలు. ఒకటి, కవిత గురించి అసలు రెస్పాండ్ అవ్వడానికి ఇప్పుడు రెడీగా లేరు, అంటే ఆపోజిట్లో రెస్పాండ్ అవ్వడం ద్వారా కవిత వ్యాఖ్యల్ని పక్కన పెట్టడం ఒక అంశం అయితే, ఖచ్చితంగా కవిత విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారంటూ తెలుస్తోంది. రేపు దీనికి సంబంధించి ఏదైనా కీలకమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం క్లియర్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. హరీష్ ఎప్పుడు రాబోతున్నారు అనేది తెలుసుకొని హరీష్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మాట్లాడబోతున్నారా, కవిత మీద యాక్షన్ తీసుకోబోతున్నారా అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా ఒక ట్వీట్ చేయడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? బీఆర్ఎస్లో మీ సపోర్ట్ ఎవరికి అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు కేటీఆర్ హరీష్ అని కవితని 2 ఆప్షన్స్ ఇచ్చాం. కేటీఆర్ హరీష్కి 82% మద్దతుగా ఉంటే 18% కవితకి మద్దతుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఒకసారి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూద్దాం. కేటీఆర్ గతంలో ఏం మాట్లాడారు ఇంతకుముందు ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. మొత్తం జరిగిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం మీద, అందులో మేడిగడ్డ బ్యారేజీకి 4,000 కోట్లు ఖర్చు అయితే బ్లాక్ 7 ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు 300 నుంచి 350 కోట్లు తప్ప ఎక్కువ కాదు. ఆ 300-350 కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం, ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల కుంభకోణం, 2,00,000 కోట్ల కుంభకోణం, ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్దాలు చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మొత్తం జరిగిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం మీద, అందులో మేడిగడ్డ బ్యారేజీకి 4,000 కోట్లు ఖర్చు అయితే బ్లాక్ 7 ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు 300 నుంచి 350 కోట్లు తప్ప ఎక్కువ కాదు. ఆ 300-350 కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం, ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల కుంభకోణం, 2,00,000 కోట్ల కుంభకోణం, ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్దాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని, కేటీఆర్ చేసినటువంటి ఈ ట్వీట్ని కానీ లేదంటే బీఆర్ఎస్ చేసినటువంటి ట్వీట్ని కానీ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, అంటే దీంట్లో నిజంగా అంత పెద్ద మీనింగ్ ఉందా అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా. అంటే కవిత గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం హరీష్ రావుని ఆకాశానికి ఎత్తేస్తూ చాలా గొప్ప లీడర్ అని, చాలా గొప్పగా మాట్లాడారని చెప్పేసి ఆకాశానికి ఎత్తేస్తూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ని కానీ లేదంటే ఆ బీఆర్ఎస్ చేసినటువంటి ట్వీట్కి కానీ నిజంగా అంత మీనింగ్ ఉందా అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి మీద ఏదైనా ఒక ఆరోపణలు చేశారు అనుకుందాం. ఆ వ్యక్తి మంచివాడు కాదు, ఏదో దొంగతనం చేశాడు, ఒక చెడ్డ పని చేశాడు అన్నప్పుడు రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ బి అనే వ్యక్తిని చాలా గొప్పగా పొగిడారంటే ఆ వ్యాఖ్యల తర్వాత, లేదు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, అది ఇదని చాలా రకాలుగా పొగిడారు అంటే దాని అర్థం ఏంటి? ఏ అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలకి ఇంపార్టెన్స్ లేదని కదా అక్కడ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ కూడా కవిత చేసినటువంటి మాటలకు ఏ ఇంపార్టెన్స్ బీఆర్ఎస్ ఇవ్వడం లేదు హరీష్ రావు విషయంలో. హరీష్ రావుకి ఇంకా మేము మద్దతుగా నిలుస్తున్నాం, హరీష్ రావు చాలా గొప్పవాడు, హరీష్ రావు చాలా గొప్పగా మాట్లాడారు, కాళేశ్వరం విషయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు గొప్పది అని బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటున్నటువంటి తీరు మనం చూస్తుంటే, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తుంటే, కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా వీళ్ళు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు అనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్. సో ఖచ్చితంగా ఇండైరెక్ట్గా కవిత వ్యాఖ్యలకే ఈ కౌంటర్గా మనం చూడొచ్చు. ఖచ్చితంగా హరీష్ గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి ఈ ట్వీట్ చేయడం ఉద్దేశం కూడా అదే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా చేసినటువంటి ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేసి దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా పొగిడారు అంటే, కవిత ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే
దాని అర్థం ఖచ్చితంగా మేము హరీష్తో మేము ఉన్నాం, హరీష్ మాకు ఇంపార్టెంట్. కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హరీషే మాకు ఇంపార్టెంట్, హరీష్తో మేము సపోర్ట్గా ఉన్నామని బీఆర్ఎస్ ఒక స్టాండ్ తీసుకుంది క్లియర్గా. ఈ విషయంలో కవిత విషయంలో ఏమీ మాట్లాడలేదు. కవిత తమ పార్టీలో మెంబర్ అయినప్పటికీ, తమ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల గురించి మాట్లాడుతున్నప్పటికీ కవిత వ్యాఖ్యలు కనీసం ఎందుకు మాట్లాడలేదు అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు మేము కవిత వ్యాఖ్యలకి అనేది బీఆర్ఎస్ స్టాండ్గా ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ విలువ ఇవ్వడం లేదు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు అనేది మనం చూడొచ్చా? ఈ అభిప్రాయంతోనే బీఆర్ఎస్ కానీ హరీష్ కానీ ఇలాంటి ఈ కేటీఆర్ కానీ ఈ ట్వీట్లు చేశారా అనేది ప్రధానంగా ఇక్కడ మనకు అర్థమవుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే కవిత గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు అనేది తెలుస్తోంది. అయితే కవితకి సంబంధించి రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ ఒక రకంగా చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు, రేపు ఈ అంశం గురించి క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.